Good morning, all of you, my dear second year students. ఈరోజు టాపిక్ టుడే we have discussed about టాపిక్ అంశము రాష్ట్ర శాసనసభ అధికారాలు విధులు రాయండి. రాష్ట్ర శాసనసభ అధికారాలు విధులు రాయండి, వివరించండి. టుడే we have discussed about స్టేట్ అసెంబ్లీ పవర్స్. ఏంటిదండి? స్టేట్ అసెంబ్లీ పవర్స్ అండ్ డ్యూటీస్. శాసనసభ విధులు అంటే కేంద్రంలో గినక భారత పార్లమెంటు దేశానికి ఎట్లయితే శాసనాలు చేస్తున్నదో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభ కూడా శాసనాలు చేస్తుంది. ఇక్కడ అంటే రాష్ట్ర శాసనసభ ఎవరు పిలుస్తున్నారు? ఇక్కడ కేంద్రంలో భారత పార్లమెంటు అని ఎవరు పిలుస్తున్నామంటే లోక్సభ, రాజ్యసభ, తర్వాత భారత రాష్ట్రపతి ముగ్గురు ఉన్నారండి ఇక్కడ దేశ స్థాయిలో. అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఎవరున్నారు అంటే ఇక్కడ విధానసభ మరియు విధాన మండలి, నెక్స్ట్ రాష్ట్ర గవర్నర్, ఇక్కడ ముగ్గురు ఉన్నారండి. ఈ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఈ ముగ్గురు వివిధ స్థాయిలలో వివిధ అంశాలపై ఉన్నారు. ఇక్కడ అంటే పార్లమెంటు చేసిన శాసనాలు దేశానికి వర్తిస్తవి. ద పార్లమెంట్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ లా ఈజ్ ద కంట్రీ వైడ్. స్టేట్ ఈజ్ ద అసెంబ్లీ ఈజ్ ద ఇంప్లిమెంట్ ఈజ్ ద స్టేట్. అంటే ఇదేమో దేశానికి వర్తించడం జరుగుతున్నది, ఇదేమో రాష్ట్రానికి వర్తించబడుతుంది. రాష్ట్ర శాసనసభ అనగా ఎవరంటే రాష్ట్రంలో విధానసభ, విధాన మండలి, రాష్ట్ర గవర్నర్ కలిపి రాష్ట్ర శాసనసభగా మనం పరిగణించబడుతుంది. రాష్ట్ర శాసనసభ చేసిన శాసనాలు దేశానికి అంతటికి వర్తిస్తాయి. అలాగే పార్లమెంటు అనగా లోక్సభ, రాజ్యసభ, భారత రాష్ట్రపతి. ఇవి పార్లమెంటు చేసిన చట్టం లేక శాసనాలు దేశానికి అంతటికి వర్తించడం జరుగుతున్నది. అయితే రాష్ట్ర శాసనసభ విధులు అధికారాల గురించి రాయండి. అంటే ఇంచుమించు కేంద్రంలో పార్లమెంటు అధికారాలు ఎలా కొనసాగుతున్నాయో రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర శాసనసభ అధికారాలు కొనసాగించడం జరుగుతుందిగా మనం చెప్పవచ్చు. అయితే ఈ రాష్ట్ర శాసనసభకి మరి పార్లమెంట్ అధికారాలు ఇంచుమించుగా పోలి ఉండే. ఇక్కడ ఒక అధికారాన్ని మనం చూసినట్లయితే శాసన అధికారాలు. ఇక్కడ శాసన అధికారాలు, శాసన విధులు. లెజిస్లేటివ్ పవర్స్ ఏంటిదండి? లెజిస్లేటివ్ పవర్స్. ఆ తర్వాత కార్యనిర్వహణ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్, కార్యనిర్వాహక అధికారాలు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటిదండి? ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఆ తర్వాత ఆర్థిక సంబంధమైన అధికారాలు. ఆర్థిక అధికారాలు అంటే ఆర్థిక అధికారాలు ఫైనాన్స్ ఆర్ ఎకనామిక్ పవర్స్. ఆ తర్వాత ఎకనామిక్ పవర్స్. ఆ తర్వాత ఎన్నిక సంబంధమైన అధికారాలు, ఎలక్షనరీ పవర్స్. ఏంటిదండి? ఎలక్షనరీ పవర్స్. ఆ తర్వాత రాజ్యాంగ సంబంధమైన అధికారాలు అంటే రాజ్యాంగ సవరణ అధికారం, రాజ్యాంగ సంబంధ అధికారాలు. దాన్ని ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్. ఏంటిదండి? కాన్స్టిట్యూషనల్
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్స్, అమెండ్మెంట్ పవర్స్. నెక్స్ట్ తర్వాత ఇతర అధికారాలు మనం చెప్పవచ్చు. అదర్ డ్యూటీస్, ఇతర అధికారాలు మనం చర్చిస్తాం. అంటే కేంద్రంలో పార్లమెంటు ఎలాగైతే ఉన్నదో రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర శాసనసభ విధుల అధికారాలని నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్ర శాసనసభ విధుల అధికారం చెలాయిస్తుంది. ఫస్ట్ శాసనసభ విధుల అధికారం, శాసన అధికారాలు లేక శాసన నిర్మాణ అధికారం, లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఫైనాన్స్ ఆర్ ఎకనామిక్ పవర్స్, ఎలక్షనరీ పవర్స్, అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పవర్స్ అండ్ అదర్ పవర్స్ ఆర్ డ్యూటీస్. అంటే శాసన అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, ఆర్థిక సంబంధమైన అధికారాలు, ఎన్నిక సంబంధమైన అధికారాలు, రాజ్యాంగ సంబంధమైన అధికారాలు, ఆ తర్వాత ఇతర అధికారాలు మనం చెప్పవచ్చు. అంటే ఒక అంశాన్ని మనం చూద్దాం ఇక్కడ. శాసన అధికారం ఏంటిదండి? శాసన అధికారం. శాసనసభ ప్రధాన విధి శాసనాలు చేయటం. ఇక్కడ ఏమంటామండి? శాసనాలు చేయటం. అయితే ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టబడిన బిల్లులను పబ్లిక్ బిల్లులుగా మనం పిలుస్తాము. అంటే ప్రభుత్వము లేక మంత్రులు ప్రవేశపెట్టబడిన బిల్లులను పబ్లిక్ బిల్లులు అంటాము. ఏమంటామండి? మంత్రులు లేక అధికారంలో ఉన్నవారు ప్రవేశపెట్టబడే బిల్లులను పబ్లిక్ బిల్లులు అంటాము. ఏమంటామండి? బిల్లులను పబ్లిక్ బిల్లులు అంటే పబ్లిక్ బిల్లులు అంటే ప్రజా ప్రయోజనం సంబంధించినటువంటి శాసనాల రూపంలో తయారు చేయబడిన ఒక ముసాయిదా అని అర్థం ఇక్కడ. అదే శాసనసభలో ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ప్రవేశపెట్టబడిన బిల్లులను ప్రైవేటు బిల్లులుగా మనం పరిగణిస్తాం. ప్రైవేట్ బిల్స్. The private bills is not government or ministers. It is only member is the introducing. The minister or government is the introducing. It is bill is a public bill. It is only one member is not government. Only one member is the introducer. The bill is the private bill. Private bill is not important. Public bill is the very very important. When you have the public bill is the assembly or legislative, if you have defeated, the immediately government or chief minister is the resign. There is no private bill is not the defeated. There is no problem. In our Indian parliamentary system is the power implementation. It is the legislative bill. అంటే బిల్లులను ఎలా ఉండాలి? ప్రజా ప్రయోజనమైన బిల్లులు ఉండాలి. ఎలా ఉండాలని? ప్రయోగకరమైన బిల్లులనే పబ్లిక్ బిల్లులు అంటాము. ప్రజలందరికీ ఉపయోగపడమైన బిల్లులను పబ్లిక్ బిల్లులు అంటారు. మంత్రులు లేదా ప్రభుత్వం తరపున సభలో ప్రవేశపెట్టబడిన బిల్లులను పబ్లిక్ బిల్లులుగా మనం పిలుస్తున్నాము. ఈ పబ్లిక్ బిల్లులు ఎలా ప్రవేశపెడతారు అంటే సాధారణంగా సభలు ఎన్ని ఉన్నాయండి? శాసనసభలో 2 సభలు ఉన్నాయి. 2 సభలు ఉన్నట్లు దానిని ద్విసభా విధానం అంటాం. లేదా ఒకటే కనుక ఉన్నట్లయితే ఏకసభా విధానంగా మనం పరిగణించబడుతుంది. సాధారణంగా ఎవరైతే ప్రభుత్వం తరపున కొనసాగించబడిన ఎవరైతే మంత్రులు కనుక ఉన్నారో, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరపున బిల్లులను ప్రవేశపెట్టబడుతుంది. ఈ బిల్లులు శాసనసభలో 2 సభలు ఉన్నాయండి. ఒకటి విధాన సభ ఉన్నదండి, ఆ తర్వాత ఇంకొకటి ఏమున్నదండి? విధాన మండలిగా ఉన్నది. ఇక్కడ అంటే ఈ 2 బిల్లులు ఉన్నాయి. ఇక్కడ సాధారణంగా కేంద్రంలో అంటే దేశంలో పార్లమెంట్లో 2 సభలు ఉన్నట్లుగానే
రాష్ట్ర శాసనసభలో 2 సభలు ఉన్నవి. సాధారణంగా ఈ మంత్రులు అనేవారు లేదా ప్రభుత్వం సంబంధించిన బిల్లులని విధానసభలో ప్రవేశపెట్టబడతారు. విధానసభలో ప్రవేశపెట్టబడిన తర్వాత ఆ బిల్లులపై విధానసభలోని సభ్యులందరూ కూలంకషంగా చర్చ జరపడం జరుగుతుంది. ఏం జరుగుతుందండి? చర్చ జరపడం జరుగుతున్నది. ఈ సభకి ఆమోదించబడిన తర్వాత ఈ సభకు పంపడం జరుగుతుంది విధాన మండలికి. విధాన మండలి 3 నెలలలోపు ఈ సభ పంపిన బిల్లులను ఆమోదించబడాలి. 3 months. 3 నెలల లోపల కనుక ఆమోదించకపోతే ఆ బిల్లులు ఏమవుతున్నాయి? విధానసభ ఆమోదించిన బిల్లులుగానే పరిగణించబడి చివరికి ఏమవుతున్నది? గవర్నర్ ఆమోదానికి పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే గవర్నర్ ఆమోదం పొందబడిందో కొన్ని సందర్భాలలో గవర్నర్ ఏం చేస్తాడు? విచక్షణ అధికారాన్ని వినియోగించి ఆ బిల్లుని వెనక తిప్పి పంపే అధికారం ఉంటుంది. అంటే ఆయనకి గవర్నర్కు ఉన్నటువంటి శాసన సంబంధమైన అధికారాలు కేంద్రంలో పార్లమెంటు రాష్ట్రపతికి ఎట్లయితే ఉన్నాయో రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర గవర్నర్కు ఉన్నది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కనుక పొందబడినట్లయితే అట్టి బిల్లులు శాసనసభలో అవి చట్టం లేక శాసనంగా తయారవుతున్నది. అంటే శాసనసభ ప్రధాన విధి శాసనాలు చేయడము. శాసనాలు ఎలా చేయబడినదంటే మంత్రులు లేదా ప్రభుత్వం తరపున ఎవరైతే కొనసాగుతున్నారో ఆ బిల్లులను సభలో ప్రవేశపెట్టబడతారు. ఆ బిల్లులు ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఒకవేళ కనుక ప్రయోజనం సంబంధించిన బిల్లులని సభలో ప్రవేశపెట్టబడిన సందర్భాలలో అట్టి బిల్లులు సభలోని సభ్యులందరూ కూలంకషంగా చర్చించబడి అందరూ కూడా సభ్యులందరికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేస్తూ ఏదైనా ఒక సభ ఆమోదించబడిన తర్వాత మరొక సభకి పంపడం జరుగుతున్నది. సాధారణంగా విధానసభ ఆమోదించిన బిల్లులను విధాన మండలికి 3 నెలలలోపు ఆమోదించబడాలి. ఈ 3 నెలలలోపు ఈ సభ ఆమోదించకపోయినా శాసనసభ ఆమోదించినట్లుగానే భావించబడి చివరికి గవర్నర్ ఆమోదం ద్వారా చట్టం అవుతున్నది. ఈ చట్టము శాసనాలుగా చలామణి అవుతున్నాయి. అంటే మన భారతదేశంలో సేమ్ పార్లమెంటు చట్టాల ద్వారానే ఉంటుంది. ఎంతండి? పార్లమెంటు చట్టం ద్వారానే ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శాసన నిర్మాణ అధికారాలు అంటే శాసన అధికారం, శాసనసభ యొక్క ప్రధాన విధి శాసనాలు చేయటము. శాసనాలు ప్రజోపకరమైన శాసనాలుగా మనం చెప్తున్నాము. ప్రజలకు సంబంధించిన శాసనాలు లేక నిరుపయోగమైన శాసనాలు కనుక చేసినట్లయితే లేదా ప్రజలు కనుక అట్టి శాసనాలపై అసమ్మతి కనుక తెలిపినట్లయితే అట్టి ప్రభుత్వాలపై ప్రజలు ఏం చేస్తారు? ఉద్యమాలు, తిరుగుబాట్లు, పోరాటాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తున్నది? తన యొక్క అధికారాన్ని వినియోగించి మరలా శాసనాన్ని పునఃపరిశీలన చేసి గవర్నర్ లేక రాజ్యాంగకర్త గారికి పంపి ఆమోదించడానికి అవకాశం ఉంటుందిగా మనం పేర్కొనవచ్చును. అంటే శాసన సంబంధమైన అధికారాలు భారతదేశంలో ఇక్కడ చేయడానికి శాసనసభకు మాత్రం అధికారం. కేంద్రంలోనైతేనేమో భారత పార్లమెంటు, రాష్ట్రంలోనైతేనేమో రాష్ట్ర శాసనసభకి అధికారాలు ఉన్నాయిగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంకొక అంశాన్ని మనం చూసినట్లయితే రెండవ అధికారం ఏంటిదండి? రెండవ అధికారము కార్యనిర్వాహక సంబంధమైన అధికారం, ఎగ్జిక్యూటివ్. కార్యనిర్వహణ అధికారాలు ఏంటి అంటే పని చేయడం. ఫస్ట్ ఇక్కడ శాసన అధికారాలు చేసిరు కదండి. శాసన సంబంధమైన అధికారాలని శాసనసభ కనుక చేయబడితే అంటే శాసనాలు చేసారు. శాసనసభ చేయబడితే ఆ శాసనాలు ఎలా అమలు జరుగుతున్నాయో సభ ఎలా అమలు జరుగుతాయో పర్యవేక్షణ చేసే అధికారం, ఎలా జరుగుతాయో పర్యవేక్షణ చేసే అధికారం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే సభలో కనుక బిల్లులను ప్రవేశపెట్టబడిందో ఆ బిల్లులు కనుక
సమర్థవంతమైనటువంటి సమాధానాలు కనుక చెప్పలేని పరిస్థితుల్లో కనుక ప్రభుత్వం లేదా ఈ అధికార పక్షం కనుక కొనసాగించబడినట్లయితే, మంత్రులు కనుక ఉన్నట్లయితే వారిపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టడానికి అవసరం ఉంటుంది. అవిశ్వాసం అవసరమైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి చివరికి ప్రభుత్వ అధిపతి అయినటువంటి ఎవరండి, ముఖ్యమంత్రి చివరికి ఆ యొక్క పదవికి రాజీనామా చేసేటట్టుగా శాసనసభ ప్రయత్నం చేస్తున్నది. అంటే ఇక్కడ మనం చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఏదైనా ఒక బిల్లు చట్టం చేసినంత మాత్రాన సరిపోదు. ఆ చట్టం యొక్క ఉపయోగాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయో లేదో సభ పరిశీలన చేస్తుంది. ఇక్కడ వివిధ రకాలైన కమిటీల ద్వారా పరిశీలన చేసి ఆ సభలోని సభ్యులందరిపై ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అధికార ప్రభుత్వంపై ప్రశ్నల రూపంలో, వాయిదాల రూపంలో చివరికి అవిశ్వాస తీర్మానం ద్వారా అట్టి యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి శాసనసభ ప్రయత్నం చేస్తుంది. అంటే కార్యం ఏంటిదండి? కార్యం అంటే పని జరిగినదా లేదా, ఎందుకు జరగలేదు, ఇక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా చట్టంలో, దాని కారకులు ఎవరు, కారకులు గల కారణాలను తెలియజేయాలి, సభకు తెలియజేయాలి. ఎవరు తెలియజేయాలి అంటే ప్రభుత్వము సభకు తెలియజేయబడింది అంటే అది ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే ఏదేని మంత్రి భారత రాజ్యాంగంలో 75(3) నిబంధన ప్రకారము ఏ సూత్రాన్ని పాటించాలి? సమిష్టి బాధ్యత సూత్రాన్ని పాటించి వాళ్ళంతా కూడా మంత్రివర్గ సభ్యులందరూ ముఖ్యమంత్రి నాయకత్వంలో అట్టి బిల్లులపై, చట్టాలపై సమర్థవంతమైనగా బాధ్యత కలిగి ఉండాలి. అంతేగాని ఇది మాకు సంబంధం లేదు, ఇది మా పరిధిలోకి రాదు, ఇది నా శాఖ కాదని ఏది మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అలా తప్పించుకోవడానికి వీలు లేదు. అలా కనుక అసంతృప్తిగా ఉన్నట్లయితే అదే సభలోని అదే సభ్యులు అదే ముఖ్యమంత్రిని, అదే మంత్రివర్గ సభ్యులను తొలగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శాసనసభ ముఖ్యమంత్రిపై, మంత్రిమండలిపై అజమాయిషీ లేక నియంత్రణ కలిగి ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ప్రశ్నలు వేస్తారండి. ఇక్కడ ప్రశ్నలు లేక అనుబంధ ప్రశ్నలు, ప్రశ్నోత్తరాల సమయము, క్వశ్చన్ అవర్, ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులని ఇరకాటంలో పెడతారు ఇక్కడ మంత్రులు, అధికారులు. కాబట్టి శాసనసభ అవసరమైతే నేరుగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు తమ ప్రభుత్వాన్ని కూలిపోయేటట్లుగా ప్రయత్నం చేస్తుంది. అంటే కార్యం అంటే పని చేయడం. ఏ పని చేస్తుంది? సమర్థవంతంగా పని చేస్తా లేదు అంటే అంశాలని పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుందిగా మనం చెప్పవచ్చును. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొక అధికారము ఆర్థిక సంబంధమైన అధికారాలు. ఏంటిదండి? ఆర్థిక అధికారం, ఫైనాన్స్ ఆర్థిక అధికారాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఆర్థిక అధికారాలు అంటే ఆర్థిక అధికారం, ఫైనాన్స్ ఆర్ ఎకనామిక్ పవర్స్. బడ్జెట్ అంటారు ఇక్కడ. ఏమంటామండి? బడ్జెట్ అంటే ఏమన్నా చెప్పండి. ఒక సంవత్సర కాలంలో ఆదాయ వ్యయాల గురించి తెలియజేసేదానిని బడ్జెట్ అంటాము. ఒక సంవత్సర కాలంలో ఆదాయ వ్యయాల గురించి తెలియజేసేదాన్ని బడ్జెట్ అంటాము. ఒక 1 year బడ్జెట్ అనేది ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే నిర్వహిస్తున్నారో, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్ బిల్లులను ముందస్తుగా ఏంటంటే దీని కండిషన్, ముందస్తుగా గవర్నరు ఆమోదం తెలిపితేనే గవర్నరు ఆమోదము తెలిపితేనే అట్టి బిల్లులను ముందుగా విధాన సభలో ప్రవేశపెట్టబడాలి. అంటే దిగువ సభ అయిన విధాన సభలో దీని కండిషన్ అండి ఇక్కడ. అంటే
ఒక్క ఆర్థిక సంబంధమైన అధికారాలకు విశేషమైన అధికారం కలిగినటువంటి యొక్క సభ విధాన సభ అండి. ఇక్కడ కేంద్రంలో లోక్సభ అయితే ఎట్లయితే ఆర్థిక సంబంధమైన అంటే బడ్జెట్ బిల్లుని రాష్ట్రపతి ఆమోదం పొందబడిన తర్వాత ఆర్థిక శాఖ నిర్వహించబడుతున్న ఎవరైతే మంత్రివర్గ సభ్యులు ఉన్నారో ఆ ఆర్థిక శాఖ సంబంధమైన మంత్రివర్గ సభ్యులను లోక్సభలో ఎట్లయితే దిగువ సభలో ప్రవేశపెట్టబడుతున్నారో, దిగువ సభలు ఎందుకు ప్రవేశపెడుతున్నారంటే దిగువ సభ అనేది ప్రజల ద్వారా ఎన్నికైన సభ్యులు ఉన్నారు. అదే అంశాన్ని రాష్ట్ర స్థాయిలో విధాన సభలోని ప్రవేశపెట్టబడాలంటే ముందస్తుగా గవర్నర్ ఆమోదం తెలపాలి. అదే కేంద్రంలో అయితే పార్లమెంట్లో లోక్సభకి, అదే రాష్ట్రంలోనైతే అక్కడ ఏం లేదండి. కేంద్రంలో అయితే ఆర్థిక మంత్రి, రాష్ట్రపతి, లోక్సభ. ఏంటిదండి? ఆర్థిక మంత్రి, రాష్ట్రపతి, లోక్సభ, లేదా రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, లోక్సభ, రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, లోక్సభ. ఇక్కడ చూడండి, అదే గవర్నరు, అదే విధాన సభ, తర్వాత ఇదే ఆర్థిక మంత్రి. అంటే సభ పేర్లు వేరే కానీ విధానాలు ఒకటే ఉన్నవి. ఆ బడ్జెట్ వినండి, ఏదేని సందర్భంలో గవర్నర్ సంబంధించిన ముందస్తుగా అనుమతి చేయబడిన బిల్లు ఏదైనా ఉన్నది అంటే అది ఒక ఫైనాన్స్ బిల్లు మాత్రం, అంటే బడ్జెట్ బిల్లు. ఆర్థిక సంబంధమైనటువంటి బిల్లులను అంటే బడ్జెట్ బిల్లులను ముందుగా గవర్నర్ ఆమోదం పొందితేనే విధాన సభలో ప్రవేశపెట్టబడాలి. విధాన సభ ఆమోదం తెలపబడిన తర్వాత అట్టి బిల్లులను విధాన మండలికి పంపిస్తారండి. ఇక్కడ ఈ విధాన మండలి పంపిస్తే 14 రోజుల లోపల ఈ ఎగువ సభ ఆమోదం తెలపబడాలి. ఈ ఎగువ సభ ఆమోదం తెలపబడితే 14 రోజుల లోపల ఎగువ సభ ఆమోదించకపోయినా విధాన సభ చేసినటువంటి శాసనాలే చెల్లుబాటు అవుతుంది. ఇదొక్కటే మన భారతదేశంలో మరి అత్యంత ఆర్థిక సంబంధమైన నిర్వహణ అధికారాలు గల సభ శాసన సభలో దిగువ సభ అయినా ప్రజల సభ అయినా విధాన సభగా మనం చెప్పవచ్చు. అదే కేంద్రంలో అయితే ప్రజల సభ అయినా లోక్సభలో ప్రవేశపెట్టబడాలి. అదే రాజ్యసభకి 14 రోజుల టైంలో ఆర్థిక సంబంధమైన బిల్లుని పంపించబడుతున్నది. ఈ ఆర్థిక సంబంధమైన బిల్లులని ఆమోదించకపోయినా చివరికి ప్రజల సభ అయిన విధాన సభ, లోక్సభ చివరికి ఆ బిల్లు ఆమోదించబడినట్లుగానే ఉంటుంది. అంటే ఇక గవర్నరు అట్టి బిల్లుల్ని తిప్పి పంపడు. ఎందుకు తిప్పి పంపడండి అంటే ఆయన ముందుగా పర్మిషన్ ఇచ్చింది, ముందస్తుగా ఆమోదం జరపబడింది కాబట్టి గవర్నరు ఇక అట్టి బిల్లులని తిరస్కరించేటువంటి అధికారం లేదుగా మనం చెప్పవచ్చును. ఇంకా అంతేకాదండి, ఇక్కడ ఈ శాసనసభ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఆర్థిక సంబంధమైన నివేదికలు తయారు చేసుకుంటుంది. ఫైనాన్స్ రిపోర్ట్ ఆర్థిక సంబంధమైన నివేదికలను తయారు చేసుకుంటుంది. అంతేకాదు ఎక్కడైనా కనుక దుబారా వ్యయం జరిగిందా అంటే వేస్టేజ్ ఎక్స్పెండిచర్, ఏంటిదండి వేస్టేజ్ ఎక్స్పెండిచర్, దుబారా వ్యయం జరిగితే అందుగల కారణాలను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఆర్థిక ఒక్క నయా పైసా ఖర్చు చేయాలి అంటే రాష్ట్ర శాసనసభ అంటే విధానసభ శాసనసభ అనుమతి లేనిదే ఒక్క నయా పైసా కూడా ఖర్చు చేసే అధికారము మన భారతదేశంలో ఎవరికి లేదు. ఇదొక్కటే అండి కండిషన్ ఇక్కడ. అంటే వ్యయం ఏమంటే ఖర్చు, ఎక్స్పెండిచర్ ఖర్చు, రెవెన్యూ అంటే రాబడి అంటే ఆదాయం వ్యయం. ఒక పద్దు ఎంత జరిగినది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత వస్తున్నది బడ్జెట్ ఆ రూపానికి తెలియజేసినట్లయితే చివరికి శాసనసభ అనుమతి ఉంటుంది. శాసనసభ అనుమతి లేనిదే ఒక్క నయా పైసా లేదు. అట్లా గినక జరిగితే ఆ కారణాలను తెలుసుకుంటుంది. ఎందుకైతే వాటిపై మరి ఎక్కడ దుబారా ఏం జరిగిందో ఒక నివేదిక తయారు చేసుకుంటుంది. రాష్ట్రానికి సంబంధించిన
ఆర్థిక సంఘం యొక్క నివేదికను కూడా తన శాసనసభకు లేక గవర్నర్కు అందజేయబడుతున్నది. అందుకు గల కారణాలను తెలియజేస్తూ ఒకవేళ దుబారా వ్యయం కనుక జరిగినట్లయితే అట్టి వ్యక్తులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉంది. అంటే రాష్ట్ర శాసన సభ అంటే బడ్జెట్ని అంత నియంత్రణ కంట్రోల్లో వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ద బడ్జెట్ ఈజ్ ద మనీ, బడ్జెట్ ఈజ్ ద ఫైనాన్స్. when you have the wastage expenditure is the control the house or legislative or assembly, house or assembly or legislative control. When you have the many more expenditure, the reasons when you have the given the report, the punishment immediately house. అంటే ఎక్కడైతే దుబారా వ్యయం జరిగిందో, ఎక్కడైతే వేస్టేజ్ ఖర్చు జరిగిందో, ఇష్టం వచ్చినట్టు కనుక అడ్డగోలుగా ఉన్నట్లయితే వాటిపై కమిటీ వేసి అందువల్ల కారణాలను తెలియజేస్తూ ఆ కమిటీ యొక్క నివేదికలను తన దగ్గర పంపించవలసిందిగా కోరుతున్నది. ఆ సందర్భంలో వేస్టేజ్ కనుక అయినట్లయితే అటు వ్యక్తులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అధికారము రాష్ట్ర శాసనసభకు ఉంటుందిగా మనం చెప్పవచ్చును. ఆ సందర్భంలో గవర్నర్ ఏం చేస్తున్నాడు, ఈ బడ్జెట్ ప్రసంగంలో తన ఉపన్యాసం ఇస్తాడు. ఇక్కడ కేంద్రంలో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాల సందర్భంలో, అదే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర గవర్నరు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రం యొక్క ప్రగతి, ఆర్థిక విధానాలు, పన్నుల విధానం గురించి ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఆర్థిక సంబంధమైన అధికారాలు. నెక్స్ట్ ఆ తర్వాత శాసనసభ సంబంధమైనటువంటి అధికారాలు మరొకటి ఎన్నికల సంబంధమైన అధికారం. ఎన్నిక సంబంధమైన అధికారం. ఇక్కడ ఎన్నిక సంబంధమైన అధికారాల్లో ఎవరెవరిని ఎన్నుకుంటుంది శాసనసభ అంటే, ఈ ఎన్నిక సంబంధమైన అధికారాలు కనుక చూసినట్లయితే విధానసభ స్పీకర్ని ఎన్నుకుంటుంది. ఇక్కడ విధానసభలోని సభ్యులు అలా 2 సభలు ఉన్నాయి కదా ఎన్నిక. తర్వాత డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటుంది. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఇక్కడ విధానసభకి. అదే మండలికి అయితే విధాన మండలి చైర్మన్ ఎన్నుకుంటుంది. ఇక్కడ మండలి చైర్మన్ ఎన్నుకుంటుంది. ఆ తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నుకుంటుంది. ఇక్కడ డిప్యూటీ చైర్మన్ ఎన్నుకుంటుంది. విధానసభకు అయితేనే స్పీకర్ అండి పిలిచే పేరు, విధానసభకు అయితే స్పీకరు, మండలికి అయితే చైర్మన్. అంతేకాదు ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలలో వీళ్ళు పాల్గొంటారు. ఇక్కడ ఎవరండి విధానసభ సభ్యులు ఇక్కడ వింటున్నారండి. అంతేకాదండి రాజ్యసభ ఎన్నికలలోనూ రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో ఇవి శాసనసభ సభ్యులు కలిసి ఎన్నుకుంటారు. కాబట్టి ఎన్నిక సంబంధమైన అధికారాలు రాష్ట్ర శాసనసభ నిర్వహించడం జరుగుతుంది మనం పేర్కొనవచ్చును. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభ సంబంధించినటువంటి అధికారాలు చెలాయించబడుతుంది. అధికారాలు ఎన్నిక సంబంధమైన అధికారాలు విధానసభలో ఒకరిని సభ నిర్వహణ కోసం స్పీకర్ని, తర్వాత డిప్యూటీ స్పీకర్ని, అదే విధాన మండలికి చైర్మన్ని, తర్వాత డిప్యూటీ చైర్మన్ని, రాష్ట్రపతి ఎన్నికలలోను, తర్వాత రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో ఇక్కడ శాసనసభ సభ్యులు కలిసి ఎన్నుకుంటారు. కాబట్టి దీన్ని మనము ఎన్నిక సంబంధమైన అధికారాలుగా మనం పిలుస్తున్నాంగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత చివరిది రాజ్యాంగ సంబంధమైన అధికారం. రాజ్యాంగ సంబంధమైన అధికారం అంటే పార్లమెంటు చేసిన శాసనాలలో ఏదైనా రాజ్యాంగ సవరణ అధికారం కనుక చేయాలంటే పార్లమెంటు మాత్రం ఉంటుంది. ఇక్కడ పార్లమెంటు రాజ్యాంగ సంబంధమైన అధికారాన్ని చెలాయిస్తుంది. అయితే దేశంలోని నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా ఒకటి ఆ అధికారం పార్లమెంటుకే ఉంది. ఇక్కడ ఎవరికి ఉన్నదండి? పార్లమెంటుకే ఉంది. ఈ నూతన రాష్ట్రాల ఏర్పాటులో దేశంలోని రాష్ట్రాలు
సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ఇక్కడ సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. అప్పుడే అది బిల్లు లేక చట్టం ఎత్తింది. అంతేకాదు రాష్ట్రాల పేర్లు మార్చాలన్నా, రాష్ట్రాల భౌగోళికపరమైనటువంటి సరిహద్దులు మార్చాలన్నా భారతదేశంలోని రాష్ట్రాలు ఆమోదం తెలపవలసిన అవసరం ఉంటుంది. అంతేకాదు రాజ్యాంగ సంబంధమైన అంశాలలోని పార్లమెంటు శాసనం చేసినట్లయితే రాజ్యాంగ సవరణ అధికారంలో రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఆమోదం తెలపబడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం తీసుకోండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎవరు చేశారండి? ఇక్కడ ఎవరు చేశారు? కేసీఆర్ చేయలే, ఉద్యమం చేశారు. భారతదేశంలోని రాష్ట్రాలు 2/3 రాష్ట్రాలు మద్దతు ప్రకటించబడింది. నూతన రాష్ట్రాల ఏర్పాటు అంటే అక్కడ ఆమోదం తెలిపింది. ఆమోదం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడింది. అంతేకాదు రాజ్యాంగ సంబంధమైన అంశాలలో దేశంలోని సగం రాష్ట్రాలు లేక 2/3 రాష్ట్రాలు ఆమోదం కనుక తెలపబడినట్లయితే చివరికి ఏమవుతున్నది? ఇట్లా రాజ్యాంగ సంబంధమైన శాసన నిర్మాణ అధికారాన్ని రాష్ట్ర శాసనసభ చేస్తుంది మనం చెప్పవచ్చును. అంటే కేంద్రంలో భారత పార్లమెంటు ఎటువంటి అధికారాలు కనుక చెలాయించబడుతున్నదో రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర శాసనసభ తన యొక్క అధికారాలను కొనసాగిస్తుంది. పార్లమెంటు అధికారం రాష్ట్ర శాసనసభ అధికారాలుగా మనం చెప్పవచ్చు.